పాంప్లెట్ చూపించండి. ఇవ్వండి మేడం. ओके क्या? సార్ ఓటును సద్వినియోగపరిచి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలాగే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకున్నట్టు అవుతుంది. లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీకున్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఓటు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ కొద్దిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను గవర్నమెంట్ ఒకటి అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని, మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం సాందోళన ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తుంది. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం? చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓట్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు, రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకెక్కువ ఇస్తారు. ఇంకా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు.